నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్పై ఇంతకుముందు విధించిన ప్రతీకార టారిఫ్లను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన అనంతరం ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ ట్రంప్ తన ప్రకటనలో ఏమని పేర్కొన్నారంటే, ఈ ఉదయం భారత ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మోదీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు. ఆయన భారత్లో అత్యంత శక్తివంతమైన నేత. మేము ఇవాళ ఫోన్ కాల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు మోదీ అంగీకరించారు. అమెరికా నుంచి, దాంతోపాటే వెనిజులా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నాను. ప్రతి వారం వేలాది మంది చనిపోతున్న ఆ యుద్ధానికి ఈ నిర్ణయం చరమగీతం పాడుతుందని అనుకుంటున్నాను. మోదీ స్నేహం, గౌరవం ఇవన్నీ కాకుండా ఆయన విజ్ఞప్తి మేరకు అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 25% టారిఫ్లు 18%కి తగ్గుతాయి. అదే సమయంలో భారత్ వైపు నుంచి కూడా టారిఫ్లు తగ్గుతాయనుకుంటున్నాను. దాంతోపాటే పూర్తి పన్ను రహిత వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాను. అమెరికా తయారీ వస్తువుల కొనుగోలు పట్ల కట్టుబడి ఉంటామని ప్రధాని మోదీ మాటిచ్చారు. ఈ వాణిజ్యం దాదాపు $500 బిలియన్ వరకు ఉండొచ్చు. ఇందులో ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర ఉత్పత్తులున్నాయి. భారత్తో అమెరికా అద్భుతమైన సంబంధాలు మరింత దృఢంగా ముందుకు వెళ్తాయి. ఈ ఒప్పందానికి ఓ రూపం కల్పించాం. ఇంతకు మించి ఎక్కువగా చెప్పలేం అంటూ ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ ఒప్పందానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. చమురు దౌత్యం. భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనదు. దానికి బదులుగా అమెరికా వెనిజులా నుంచి భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. భారీ కొనుగోళ్లు. అమెరికా నుంచి బొగ్గు, గ్యాస్, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు సహా మొత్తం $500 బిలియన్ విలువైన వస్తువులను భారత్ కొనుగోలు చేయనుంది. టారిఫ్ బెనిఫిట్స్. రష్యా ఆయిల్ను కొంటున్నందుకు భారత్పై గతంలో విధించిన అదనపు 25% శిక్షాత్మక పన్నును ట్రంప్ పూర్తిగా రద్దు చేశారు. జై హింద్.